ఉంది చేప ఉంది. ఇట్లాగు ఇటు పక్క కూడా వేస్తున్నాడు అవ్వాలా. మింగింది. ఫిషింగ్ అయితే వచ్చాం అనమాట. ఇది చూడండి స్పాట్ అయితే. ఇప్పుడైతే టైం 4 అవుతుంది. చూద్దాం ఏం చేపలు పడతాయో. పోనీ ఓకే రైట్, దాటి వెళ్దాం, నిదానంగా వెళ్దాం. సో గాయ్స్ స్పాట్కి అయితే వచ్చాను అనమాట. సో ఇదిగోండి ఒక ఫీడర్ అయితే వేసాను. మన దగ్గర ఫీడర్లు అనేది అయిపోయాయి, కాలంలో ఒకటే ఉంది. ఒక ఫీడర్ వేసాను. మన వాళ్ళు అయితే గేలాల్లో ఆడుతున్నారు. ఇంకో మా మామ అయితే ఒక నాటుకొరకు పట్టాడు అనమాట ఇప్పుడే. సో ఇటు పక్కేమో నాటుకొరలు పడుతున్నాయి అనమాట. ఇటేమో కొంచెం మనకి ఇటు సైడు గొరకలు, చైనా గొరకలు అండ్ అలాగే తెల్ల చేపలు కూడా అప్పుడప్పుడు తగులుతున్నాయి. సో ప్రయత్నిద్దాం ఈరోజు, మనకు తగిలితే లేదు చూద్దాం. వేటగాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. పెద్ద వేటగాళ్ళు వచ్చారనమాట. సో అందరూ పట్టే వాళ్ళే ఉన్నారు చాలా మటుకు. చూద్దాం మనకు కూడా ఏమైనా పడతాయో పడవు. ఓకే రైట్. ఏంటి అలా కొడుతున్నాయి, కొడతాం కూడా. చిన్నయ్యే తినేసి ఉంటుందేమో. ప్రస్తుతానికి అట్లా ఇక్కడే ఉంది. వీడియో తీస్తావు రేపు నుంచి మీ నాన్నతో బండి పడతా కదా, ఫీడర్లే వేసి వదిలేస్తే సరిపోద్ది. ఇటు పక్క కూడా వేస్తున్నాడు అవ్వాలా. మింగింది. అది లేపు తిరగట్లా. దానికి రాగండి అది లేపుకొని ఎత్తుకెళ్తున్నప్పుడు అర్థమైపోయింది మింగేసిందని. ఇక్కడ పట్టుకున్నా ఆపమే పడి వెళ్ళిపోయింది. సైడ్ ఎక్కడ తగులుకుంది, అది తిన్నకూడదు తింటలా పాపం. తినలా, అది ఆడుతుంది. అది ఏదో తేలింది తాత వెండు. అర్థం కాదు చూడు, చిన్నది అదే బెండు తేలింది. ఇది పక్కన ఉంది, తగులుతుంది. 3 కిలోలు రాగానే
మంచి సైజు కొరక. ఉందా లేదా? ఉంది ఉంది ఉంది, చేప ఉంది. ఇట్లాగు ఇట్లాగు ఇట్లాగు, ఇటుకులాగు, జాగ్రత్త. ఏమైంది? ఇరుక్కుందేంటి? అక్కడ ఆగింది చూడు, చేప ఉందిలే. పోయిందేంటి? అమ్మా పోయింది. కిలో పైన ఓకే. సూపర్ ఉంది సైజు, మంచి సైజు. ఆపాలో చేస్తాం, పట్టుకున్నా అయినా పడి